ఢిల్లీలో రెండో రోజు తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇరువురు మంత్రులు భేటీ కానున్నారు. వరద సాయంపై అమిత్ షాతో చర్చించనున్నారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్పై సుంకాలు తగ్గించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీలో రెండో రోజు తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇరువురు మంత్రులు భేటీ కానున్నారు. వరద సాయంపై అమిత్ షాతో చర్చించనున్నారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్పై సుంకాలు తగ్గించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఢిల్లీలో రెండో రోజు డిప్యూటీ సీఎం అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు, ఇక ఆర్థికంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలపైనే వారు కీలకంగా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఖచ్చితంగా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వారిని కూడా కోరడం జరిగింది. మరోవైపు వరద సాయం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల ఇద్దరు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు తెలంగాణలో విస్తారంగా పండించేటువంటి పామాయిల్ సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి సుంకాల తగ్గింపు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఒక లెటర్ కూడా ఇటు నిర్మలా సీతారామన్ కూడా బట్టి ఇటు డిప్యూటీ సీఎం బట్టి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ఇటు సాయంత్రం 6:30 ప్రాంతంలోనే ఇటు అమిత్ షా నివాసంలో ఇద్దరు మంత్రులు అమిత్ షాతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే కురిసినటువంటి భారీ వర్షాలకి అనేక ప్రాంతాలు కూడా నష్టాలు కూడా కలిగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా నష్టం కలిగింది. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆర్థిక సాయంతో పాటు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి కొంత ఆర్థికంగా మేలు చేసేటువంటి విధంగా కూడా నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఇటు అమిత్ షా కూడా వీరు కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు హోంశాఖ సంబంధించినటువంటి విషయాలపైన కూడా కొంత చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి విషయాలు, ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి కొన్ని భూములు అవుతున్నాయి, ఆ భూములకు సంబంధించిన విషయాల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కూడా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు అమిత్ షా తోటి భట్టి విక్రమార్క కూడా వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 6:30కి ఇటు అమిత్ షా తోటి భట్టితో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీల్, ముఖ్యంగా రాష్ట్రంలో వరద పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ బాలేని పరిస్థితుల్లో మరి కేంద్రం నుంచి సాయం అందే పరిస్థితి ఉందా? ఇప్పటికే బీజేపీ తెలంగాణకి ఏమీ ఇవ్వట్లేదని ఇక్కడ పార్టీలు అయితే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి ఎంతవరకు నిధులు తెచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా, అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు కూడా చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కూడా చెప్తున్నారు, ప్రతి రాష్ట్రానికి ఏ విధంగా అయితే నిధులు కేటాయిస్తున్నామో అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు కూడా పంపిస్తున్నామని చెప్పేసి కూడా ఇటీవలే కేంద్ర మంత్రులు కూడా ఈ అంశంపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు, దాంతో పాటు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు రాష్ట్రంలో ఎంతవరకు అమలయ్యాయి, ఏ విధంగా ప్రజలకి అందుతున్న అంశాలపై కూడా కేంద్ర మంత్రులు వారు స్పష్టంగా ఈ అంశాలపై కూడా స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇటు బట్టి పర్యటనలో మాత్రం కొన్ని కీలక విషయాలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీఎస్టీ సంబంధించిన విషయాలపై కూడా నిన్న జరిగినటువంటి సమావేశం కూడా వీరు పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇటు నిర్మలా సీతారామన్ తో కూడా ఆర్థిక సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఎందుకంటే పెండింగ్ బిల్స్ తో పాటు గతంలో విభజన హామీలో ఉన్నటువంటి కొన్ని అంశాలపై కూడా ఇటు నిర్మలా సీతారామన్ కూడా వారు చర్చించడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు సాయంత్రం అమిత్ షా తోటి కూడా భేటీ ఉంది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ఒక క్లియరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం భట్టితో పాటు తుమ్మల నాగేశ్వరరావు
వారు కలిసేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం 6 గంటలకి వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎరువు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ముఖ్యంగా ఈ విషయాలపై కూడా వారు చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.